హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. అయితే మూవీ ఎలా ఉంది అండ్ ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా మూవీ స్టోరీ కూడా తెలుసుకుందాం. సో ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సరే అయితే ఇంకా మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. కంగారు పడకండి, ఎలాంటి స్పాయిలర్స్ లేకుండానే. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కేవలం పేరు గ్రేటెస్ట్ అని పెట్టుకున్నంత మాత్రాన గొప్ప సినిమాలు వచ్చేవని ఈ సినిమాతో అయితే రుజువైంది. హాలీవుడ్ జెమినీ మ్యాన్ మూవీ నుంచి లేపేసిన ఐడియాలతో కొన్ని కమర్షియల్ మసాలాలు అందించి ఆడియన్స్ కి చూపించాలన్న మన వెంకట్ ప్రభు గారి ప్రయత్నం అయితే బెడుచుకుంటుంది. హాలీవుడ్ మూవీలు ఉన్న థ్రిల్ లెక్క వెంకట్ ప్రభు గారు అందించిన కమర్షియల్ మసాలా సరిగ్గా అందుకోక ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అయితే ఎటు కాని సినిమాగా తయారైంది. కొన్నేళ్లుగా తన సినిమాలకు తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా క్రేజ్ తగ్గుతుంది. ఓకే, ఇంకా ఇప్పుడైతే మీకు ఒక విషయం చెప్తాను. సో అది మీరు సరిగ్గా ఆలోచించండి. అయితే ఈ సినిమాలో మన విజయ్ గారు ఒక పేరున్న సీక్రెట్ ఏజెంట్. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద మిషన్స్ అన్ని కూడా చాలా ఈజీగా చేస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్తుంది మూవీలో ఉండే సీనే, కానీ దాన్ని నేను వేరొక ఎగ్జాంపుల్ గా చెప్తా. అయితే చిన్నప్పుడు మీ ఫ్రెండ్ మీతో ఉండి ఎక్కడో తప్పిపోయాడు. సో ఒక 20-30 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చాడు. అయితే ముందుగా మీకు వచ్చే ఆలోచన ఏంటి? సో ఎలా తప్పిపోయాడు అండ్ ఎక్కడికి వెళ్ళాడు, సో ఇన్ని రోజులు ఏం చేశాడు అండ్ సడన్ గా నా దగ్గరికి ఎలా వచ్చాడు. సో మీరైతే ఇవన్నీ ఆలోచిస్తారు. సో మీరే కాదు ఎవరైనా సరే ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ ఈ మూవీలో మాత్రం అలా కాదు. అలా సడన్ గా వచ్చినా సరే ఇవేవి అడగకుండా డైరెక్ట్ గా ఇంటికి పట్టుకెళ్ళిపోతారు. అయితే మీరు ఇంత పెద్ద సీక్రెట్ ఏజెంట్ అండ్ అంతేకాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు మిషన్స్ కూడా చేస్తారు. అండ్ అలాంటిది తప్పిపోయిన మీ ఫ్రెండ్ ని వెతుక్కోలేకపోయారు. సో ఇవేవి కూడా తెలుసుకోకుండా డైరెక్ట్ గా ఇంటికి పట్టుకెళ్ళిపోతారు. చెప్పండి. సో ఇలా మూవీలో మనకి ఇల్లాజికల్ సీన్స్ అన్ని కూడా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సాడ్ సీన్ జరుగుతూ ఉంటే సడన్ గా హీరో కొడుకుతో ఒక సాంగ్ వస్తుంది. సో ఇలా ఎక్కడ పడితే అక్కడ సాంగ్స్ వస్తాయి. అండ్ కొన్ని సిల్లీ సీన్స్ అయితే ఉంటాయి. అయితే ఇంకా మూవీకి సంబంధించిన మ్యూజిక్ విషయానికి వస్తే సో కొన్ని సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ మనకి కొన్ని సీన్స్ లో కొన్ని ట్రాక్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మూవీ మొత్తంలో మనకి లాస్ట్ లో జరిగే ఆ స్టేడియం ఫైట్ బాగుంటుంది. అండ్ ఇంకా మనకి మూవీలో యోగి బాబు గారి కామెడీ అయితే బాగుంది. అయితే ఆయన స్క్రీన్ టైం తక్కువ ఉంది, కానీ ఆయన ఉన్నంత సేపు కూడా కామెడీ ఉంటుంది. అయితే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందంట, గోట్ వర్సెస్ ఓజీ అని. సో ఆ మూవీ ఎప్పుడు వస్తుందో మరి. అయితే మొత్తంగా త్వరలోనే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగిపోతున్న మన విజయ్ గారి దగ్గర నుంచి ఈ స్టేజ్ లో రావాల్సిన సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అయితే ఎంత మాత్రం కాదు. అండ్ అలాగే వెంకట్ ప్రభు గారి సిల్లీ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది. అండ్ ఇంకా మన విజయ్ గారి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సో డ్యూయల్ రోల్ లో మన విజయ్ గారు చాలా బాగా చేశారు. అండ్ ఇంకా మూవీ మొత్తంలో మన విజయ్ గారిని చాలా బాగా చూసుకోవచ్చు. సో నిజంగా చెప్తున్నా, ఈ స్టేజ్ లో మన విజయ్ గారికి రావాల్సిన సినిమా ఇది కాదు. సో నేనైతే సినిమా అస్సలు బాగాలేదని చెప్పడం లేదు. సినిమా బాగానే ఉంది, కానీ అక్కడక్కడ వచ్చిన కొన్ని సిల్లీ సీన్స్ అండ్ టైమింగ్ లేకుండా వచ్చిన సాంగ్స్ గానీ అండ్ కొన్ని ఇల్లాజికల్ సీన్స్, సో ఇవన్నీ తీసేస్తే సినిమా బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. అండ్ ఈ వీడియోకి ఇంతనమాట. అండ్ మళ్ళీ మనం రేపు వచ్చే వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతవరకు బాయ్.